కర్ణాటకను ఆపకపోతే ఆల్మట్టి డ్యాం ఎత్తు 5 అడుగులు పెంచే కుట్ర వేగంగా అడుగులు వేస్తున్న కర్ణాటక సర్కారు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలుగు రాష్ట్రాలు దక్షిణ తెలంగాణ సీమ ఎడారులుగా మారే ప్రమాదం. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు మరో 5 అడుగులు పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 1,30,000 ఎకరాలు సేకరించేందుకు ప్రణాళిక రచిస్తోంది. భూములు కోల్పోయే వారి కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఓ అంచనా కూడా రెడీ చేసుకుంది. ఈ ప్రణాళికలకు కర్ణాటక కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక అడుగు ముందుకు వేయడమే మిగిలింది. నిజంగా అదే జరిగితే గనక మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారడం ఖాయం. ఇప్పటికే ఆగస్టు దాటితే గాని తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశించడం లేదు. ఓవైపు గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టులు నిండుతుంటే కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లు మాత్రం ఒట్టిపోతుంటాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే కర్ణాటక ప్రభుత్వం గనక ఆల్మట్టి డ్యాం ఎత్తు 5 అడుగులు పెంచితే సీజన్లో 1-2 సార్లకు మించి నీళ్లు రావు. అప్పుడిక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాయలసీమ మరింత కరువు ప్రాంతంగా మారుతుంది. కృష్ణానది నీళ్లు వస్తాయనే ఏపీలో 15కు పైగా ప్రాజెక్టులు నిర్మించారు. అవన్నీ క్రికెట్ గ్రౌండ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యాక్షన్లోకి దిగకపోవడాన్ని తప్పుపడుతోంది భారత చైతన్య యువజన పార్టీ. కర్ణాటక కేబినెట్ ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు అనుమతించినా సరే ఇలా నిశ్శబ్దంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. నిజానికి ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఓ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అంటే సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఏదీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ కాదు కూడదు అని కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్తే అది కోర్టు ధిక్కరణే అవుతుంది. ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం కూడా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కొందరు చెబుతున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లినా చాలు ఆల్మట్టి కుట్రలను భగ్నం చేయొచ్చని సలహా ఇస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.